ఆయేషా మీరా కేసు మూసివేయడంపై తల్లిదండ్రుల రియాక్షన్. ఈ కేసులో ఎంతమంది నేరస్తులున్నారో పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే రాజకీయ నాయకులున్నారు, వార్డెన్ ఉంది. తర్వాత చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ కేసులో. వాళ్ళని వాళ్ళే నేరస్తులైతే నేరస్తుల్ని సాక్షులుగా చూపించటం జరిగింది. అలా చూపించి సిబిఐ చేతులు ఎత్తేయటం అంటే ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కేసు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మేము ఎన్నో విధాలుగా చెప్పాం వాళ్ళ పేర్లతో సహా. ఇప్పటికి కూడా చెప్తున్నాను. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ, అలాగే ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరు గణేష్, చింతా పవన్, రాజేష్. అయితే ఇందులో చింతా పవన్ అనే అతను హైదరాబాదు హోటల్లో ఉండి అతను 10 రోజులు చనిపోతే కూడా పురుగులు పడిపోవటం జరిగింది. అతన్ని పరిటాల 10 రోజుల తర్వాత పరిటాలు తీసుకొచ్చి దహనం చేశారు. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడని ఇక్కడ నిరూపణ జరుగుతుంది. అలాగే ఆడపిల్లలైన కవిత, సౌమ్య, ప్రీతి వీళ్ళందరూ నేరస్తులే. కానీ 10, 11 నుంచి 5 లోపల జరిగినటువంటి నేరానికి సంబంధించి ఏ దాఖలాలు లేవు. కానీ 5 నుంచి జరిగినటువంటివి వాళ్ళు చెప్పటం, వీళ్ళు వినటం, వీళ్ళే రాసుకోవటం జరిగింది. అసలు ప్రప్రథమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఏం రాస్తారండి? అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. అలాగే మొత్తం కడిగేసి తుడిచేశారు. అది అందరికీ తెలుసు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. మేము వెళ్ళేటప్పటికే మొత్తం కడిగేయటం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా ప్రజలందరూ తిరగటం కూడా జరిగింది. ఈ 2 సాక్ష్యాలు తెలుసు కదండి. అసలు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. అంటే ఆధారమే వార్డెన్కి నేను నా పాపను అప్పచెప్పి వచ్చాను. మరి వార్డెన్ విచారిస్తే అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టి చెయ్యాలి. కానీ సిబి ఆనంద్ ఏం చెప్పాడు ఆ రోజు? వారం రోజుల్లో నేరస్తులను పట్టుకుంటాను, నా పాప ఎలాంటిదో అలాంటిదే ఈ పాప కూడా, ఈ పాప కేసులో ఉన్నటువంటి నేరస్తులను వారం రోజుల్లో చూపిస్తానని టీవీల్లో కూడా స్క్రోల్ వేశారు. అబ్బూరి గణేష్, చింతా పవన్ అని స్క్రోల్ ఎత్తేయటం కూడా టీవీ 9లోనే నేను చూశాను. అలాంటిది ఎత్తేసేయటం జరిగింది. ఆ తర్వాత అసలు ఏమైందో తెలియదు. తర్వాత మొత్తం మాఫీ చేసేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే స్క్లూస్ టీం వచ్చి కూడా మాకు చెప్పటం జరిగింది. ఏమని అంటే అక్కడంతా కడిగేశారు, ఫింగర్ ప్రింట్స్ లేవు, మేము వెళ్ళేటప్పటికి ఏ లెటరు లేదు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదని వాళ్ళ స్క్లూస్ టీము వాళ్ళ ఆధారాల్లో తెలపటం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పాప బాడీని మాకు అప్పచెప్పిన తర్వాత కింద కూర్చొని, జరిగింది ఎక్కడండి? ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. కింద కూర్చొని కింద మా వారి కొలిగ్ అయినటువంటి ఆయన చూడటానికి వస్తే ఆయన్ని పట్టుకొని కూర్చోబెట్టి రెవెన్యూ వాళ్ళని బెదిరించి అక్కడ పంచనామా, బాడీ లేకుండా పంచనామా రాయించారు. ఆ విషయం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయినా సిబిఐ వాళ్ళకు కూడా తెలియజేశారు. మరి ఆ కోణం ద్వారా నేరస్తుల్ని పట్టుకోవాలి కదండి. వాళ్ళకి చేత కాలేదా సిబిఐ వాళ్ళకి? తర్వాత పాప సిట్ వేసింది. ఇది నేను మహిళా సెషన్స్ కోర్టులో తెలియజేయటం జరిగింది. నా పాప కేసులో ఉన్నటువంటి నేరస్తులు వీళ్ళు, సత్యంబాబు కాదు, కావాలంటే రిటర్న్గా కూడా రాసిస్తానని చెప్పాను. అయినా ఆవిడ నా మొర ఆలకించలేదు. సత్యంబాబుకి యావజ్జీవిత ఖైదీగా విధించటం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టులో దాఖలు చేయటం జరిగింది. నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో అతన్ని విడుదల చేశారు. అయితే నాగార్జున రెడ్డి గారు తన రిపోర్ట్లో ఏం రాస్తారు? కావాలంటే ఇప్పటికీ ఉంది మా దగ్గర ఆ రిపోర్టు. సరైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇన్వెస్టిగేటర్ అయినటువంటి ఆఫీసర్ మీద ఫలానా జీవో ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి హైకోర్టుకి తెలియజేయటం కూడా జరిగింది. అప్పుడు ప్రభుత్వం సిట్టుని వేయటం జరిగింది. సిట్టుని వేస్తే సిట్టు కూడా నానా రకాలుగా ఇచ్చేసి చివరాఖరికి పాప ప్రాపర్టీని స్పాయిల్ చేశారని చెప్పి సుబ్బారెడ్డి, పద్మ, కుమార్ అనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. తర్వాత వాళ్ళ బెయిల్ మీద కూడా రావటం జరిగింది. ఈ ఆధారాలు చాలు కదండి. ఈ ఆధారాల ద్వారా అయినా సరే ఎవరు చేయమన్నారు, ఎవరు స్పాయిల్ చేయమన్నారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి తెలియదా అండి? ఇదే సిబిఐ చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్. అంతేకాకుండా మా పాప ఏజ్ 17 సంవత్సరాలు ఆ రోజు నాటికి.
కానీ 19 సంవత్సరాలు అని చెప్పి ఎఫ్ఐఆర్లో రాయటం జరిగింది. మేము అక్కడికి హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో కూడా పాప బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని కూడా ప్రొడ్యూస్ చేసాం. పోనీ దాని ద్వారా అయినా, ఎందుకంటే అక్కడ పాప మైనర్, ఇక్కడ మేజర్గా చూపించారు. ఎంత దారుణం చెప్పండి. అదే కాకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనుకుంటే వీళ్ళందరినీ కూడా ఆఫీసర్స్ అందరినీ కూడా నా అనేది ఉండకూడదు. చట్టం ముందు అందరూ సమానమే అంటారు. ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళు ఒకటి కాబట్టి ఆఫీసర్స్ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుందని వాళ్ళని సిబిఐ వాళ్ళు తప్పించారు. ఇంకొక నిజమైన విషయం చెప్తాను. మా ఇద్దరిని తీసుకెళ్ళి సిబిఐ వాళ్ళు అక్కడ కోర్టు కాదు, అది సిబిఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేశారండి. 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరిని డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? నేను అక్కడికి క్వశ్చన్ చేశాను, ఎందుకు చేస్తారండి, మా పాపే కదా డిఎన్ఏ టెస్ట్. అమ్మ కాదమ్మా, మాకు కావాలి అని చెప్పారు. అంత నిజాయితీ పరులండి వాళ్ళు. తర్వాత పాప ప్రాపర్టీస్ని 2018లో సత్యంబాబుని వదిలేసిన తర్వాత కేసును టేకప్ చేశారు. డిసెంబర్ 27 2018లో టేకప్ చేసి 2019 డిసెంబర్ 14న మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయేమో, అవి నివృత్తి చేసుకోవాలంటే రీపోస్ట్ మార్టం. ఎప్పుడండి? 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేస్తారా? ప్రపంచంలో ఏ ఒక్కరైనా అట్లా చేశారండి? మా పాప కేసులోనే ఎందుకు జరగాల్సి వచ్చింది అలాగా? ఎవరున్నారు దాని అనకండి? రీపోస్ట్ మార్టం చేసి 10 రోజుల్లో ఇస్తానని సిబిఐ ఆఫీసర్ స్వామి గారు చెప్పారండి. 10 రోజులపై 7 సంవత్సరాలు ఇంతవరకు కూడా మాకు ప్రాపర్టీస్ ఇవ్వలేదు. మేము వెళ్ళి ఎన్నిసార్లు సిబిఐ కోర్టుకి మేము వెళ్ళలేదండి. వాళ్ళే తెచ్చి వాళ్ళంటే అక్కడ ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెబుతాడండి, మీరు పిటిషన్ వేసుకోండి లేదా మీరే తీసుకెళ్ళండి. పాప ప్రాపర్టీని ఎక్కడ ఉంచారండి? కోర్టులో ఉంచుతారు ఎవరన్నా? కోర్టులో ఉంచి మీరే తీసుకెళ్ళండి అని చెప్తాడు ఆయన. నేను రిక్వెస్ట్ చేస్తే, మేమిద్దరం వెళ్ళి మొన్న 18వ తారీఖు రిక్వెస్ట్ చేస్తే ఆమె చాలా స్పందించటం జరిగింది. ఆమె ఏం చెప్పిందండి, మేము నీకు ప్రభుత్వ లాంఛనాలతో సహా పోలీసు, సెక్యూరిటీ, రెవెన్యూతో పంపిస్తాము రేపు 27న అని చెప్పారు. మేము మహిళా కమిషన్ని కూడా మొన్న కలవటం జరిగిందండి, డిసెంబర్ 27. ఆమె కూడా స్పందించి నేను సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు. అసలు ఈ కేసు మొత్తంలో ఎంతమంది రాజకీయ నాయకులు మాతో వచ్చారండి? అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అయిన నన్నపనేని రాజకుమారి, రోజా, ఆమె ఎవరు, అనురాధ, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తుంది అనురాధ, తర్వాత దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, వీళ్ళందరి మీటింగ్లు ఏర్పాటు చేసి మీ పాపకు న్యాయం చేస్తా అన్నారు. అసెంబ్లీలో కూడా అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో, రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసి పాప నేరస్తులు ఎవరినో పట్టుకోవాలి అని చెప్పి ఆయన కూడా చేశారు. నేను ఈ పాపకి న్యాయం చేస్తాను అని కూడా చెప్పడం జరిగిందండి. ఇన్ని ఎవరి కోసం జరిగిందో చెప్పండి? దీని వెనక ఎవరున్నారు? చిన్న రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇంత పెద్ద సిబిఐ కూడా ఫెయిల్ అవటానికి కారణం ఏంటండి? వెనక రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళనే కదా. అంటే ఇక్కడ చట్టం దృష్టిలో అందరూ ఆల్ ఆర్ ఈక్వల్స్ బిఫోర్ లా అన్నారు, చట్టం ముందు అందరూ సమానులు అన్నారు. కాదండి, ఇక్కడ చట్టం ముందు డబ్బున్నవాడు, రాజకీయ నాయకులు మాత్రమే సమానులు. 27వ తేదీ రేపు న్యాయాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని సమాధి చేస్తున్నారండి. కానీ మా ఈ పోరాటం ఆగదండి. అయితే ఆమె జడ్జి గారు, సిబిఐ జడ్జి గారు ఒక మాట చెప్పారు, మా ప్రొటెస్ట్ పిటిషన్ పెట్టుకోండి, మీకు గవర్నమెంట్, మేము చెప్పాం ఆర్థికంగా కూడా స్తోమత పోయిందండి, మాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి, మేము పోరాటం చేయలేము అని చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసా అండి? అలా నేను ఎందుకు చెప్పగలిగానంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ కానీ, ఆ తర్వాత ఫోరెన్సిక్కి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా మాఫీ చేశారండి. ఇప్పుడు మేము వెళ్ళి ఎవరిని బతిమలాడుకొని తెచ్చుకోవాలండి? అంత ఓపిక ఉందా? మా ఏజ్ అప్పుడు 40 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసినాయి. ఎట్లా ఇదవ్వగలుగుతాం చెప్పండి? అందుకే మేము ఆ మాట చెప్పడం జరిగిందండి. మేము వాళ్ళందరినీ కూడా, సాక్షులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలి. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. అందుకే నేను ఆమెకి చెప్పాను, మా హెల్త్ ఇష్యూ బాగోలేదండి, ఆర్థికంగా మేముంటే ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందమ్మా, నేను రాస్తా అన్నారు. ప్రభుత్వం చేసినా కూడా వీళ్ళందరినీ మేము తీసుకురావాలి, ఎక్కడున్నారో ఎతికి తీసుకురావాలి. ఇంకో విషయం ఏంటంటే కవిత, సౌమ్య, ప్రీతి వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసా? విదేశాల్లో ఉన్నారంట. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంట వాట్సాప్లో ఫోన్లు చేసి కనుక్కున్నారంటే ఎక్కడన్నా ఉందండి ఇది? ఎక్కడన్నా న్యాయమేనా ఇది? ఎంతోమంది, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా కర్నూలులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి 53 రోజులు రిమాండ్లో పెట్టారండి. అంతకన్నా గొప్పవాళ్ళ వీళ్ళు. అలాగే నీలా మోడీ, మాలవ్య వాళ్ళు లండన్లో ఉంటే వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ విచారణ జరిపారు. సిగ్గులేదండి సిబిఐకి? చెత్త సిబిఐ. ఎందుకండి వాళ్ళు
డబ్బుల కోసమా ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రజల సేవ చేయటం కోసం ఏర్పాటు చేయబడిందండి వీళ్ళని. ఎవరికి డబ్బు ఇస్తే వాడికి దాసోహం అంటారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్తానండి. తెలంగాణ సిబిఐ వాళ్ళు మా పాప ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మాకు ఒక వెంకట్ అనే ద్వారా సిబిఐకి ఒక సూట్ కేసు అందించారని సమాచారం వచ్చిందండి. నేను వెంటనే సిబిఐ స్వామి గారిని అడిగా, ఏమండి మీరు సూట్ కేసు తీసుకున్నారంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంకట్ అనే ద్వారా. అయ్యో మేము అలాంటి వాళ్ళం కాదమ్మా అని చెప్పి 10 రోజుల్లో బైఫర్కేషన్ చేశారండి కేసుని. ఎక్కడైనా స్టేట్లు జిల్లాలు బైఫర్కేషన్ అవుతాయి, కానీ కేసులు బైఫర్కేషన్ అవుతాయి అని ఇదే నేను మొట్టమొదటిసారి వింటాం. ఇలాంటి పని చేశారండి ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్. ఎందుకండి వీళ్ళు ఏం చేయటానికండి? వీళ్ళందరూ మనం ఇచ్చే డబ్బుతోటే వాళ్ళు బతుకుతున్నారండి, మనం కట్టే పన్నుల ద్వారా బతుకుతున్నారండి. అలాంటి వాళ్ళకి ప్రజలకు సేవ చేయకుండా వీళ్ళు దేనికండి? ధనవంతుల కన్నా డబ్బు పుచ్చుకొని నీతి నియమం లేకుండా అవినీతికి పాల్పడి ఇలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తారండి. మేమా డబ్బు పెట్టలేము, ఎవరికి కూడా డబ్బుతో కొనుక్కోలేము మేము. అలాంటిది మాలాంటి వాళ్ళకి ఆ న్యాయం చేయకుండా ఉండటం కోసం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి సీఎం గారిని. పాప డిసెంబర్ 27 అయింది కాబట్టి ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించమని, రెండోది ఆమె పేరుతో ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి పాపలకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని చదివించమని కోరుకుంటున్నామండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా అండి ఆయనకి, అంటే మా పాప గురించి మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి కేసు గురించి, అందుకని ఆయనకి విజ్ఞప్తి ప్రార్థిస్తున్నాను కూడా అండి, అర్థిస్తున్నాను ఆయన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని ఈ సభాముఖంగా వేడుకుంటున్నానండి. అలాగే మహిళా కమిషన్ చైర్మన్ అయిన రాయపాటి శైలజ గారిని కూడా కోరుకుంటున్నాను, మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ విన్నపం చేసుకునే విధంగా ప్రార్థించే విధంగా తీసుకెళ్ళమని కోరుకుంటున్నానండి.